బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి 25, 26, 27వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోని వినండి. ఎందుకు అనంటే ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి బ్రహ్మంగారి సందేశం అనేది ఏంటనేది అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కొన్ని తెలిసి తెలియని పొరపాట్లు చేస్తున్నారు, కొన్ని కరెక్టే, మేము చేసేదంతా రైటే అనుకొని రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అలా ఏంటంటే కొన్ని ఇబ్బందులు మీ చేతులారా మీరే తెలియకుండా తెచ్చుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాటన్నింటి నుంచి కూడా మీరు బయటపడాలి అనంటే ఈ వీడియో అనేది మీకు పూర్తిగా 100కు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఓపికగా విన్నట్లయితే మీకు అంతా మంచి సమాచారం అనేది అందుతుంది. బ్రహ్మం గారి గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఆ మహానుభావుడు ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే మనకి ఏం జరుగుతుంది ఏంటి, ఈ సృష్టి ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి ఎప్పుడో చెప్పినటువంటి మాటలు ఈ రోజుకు కూడా తూచా తప్పకుండా అదే విధంగా జరుగుతున్నాయి. అంత గొప్పవాడు ఆ మహానుభావుడు. బ్రహ్మ రాసినటువంటి తలరాతను బ్రహ్మే మార్చలేరు అని చెప్పేసేసి అంటారు. కానీ బ్రహ్మ రాసినటువంటి ఆ తలరాతను మనం ఈ బ్రహ్మం గారు చెప్పినటువంటి మాటలను ఫాలో అవ్వటం వలన, అవి పాటించడం వలన విని ఖచ్చితంగా మార్చుకోగలుగుతాము. ఏదైనా సరే మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఎవరో మనకి వచ్చి అంటే చెయ్యి అందించాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఎదురు చూడకూడదు. మన సొంత ప్రయత్నంతో మన కాళ్ళ మీద మనం లేచి నిలబడటమే నిజమైనటువంటి మనిషి యొక్క లక్షణము. అంతేకాని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తే చివరికి మోసం తప్ప ఏమీ మిగలదు. కాబట్టి మనల్ని మనం నమ్ముకుంటాం మొదలు పెడదాము, జనాన్ని నమ్మవద్దు. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మం గారు ప్రత్యేకంగా మీ రాశి పరంగా ఎన్నో గొప్ప విషయాలు, మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి ఎన్నో గొప్ప విషయాలు నా నోటి రూపంలో ఆయన మాటలు ఇప్పుడు పూర్తిగా వినండి. చక్కగా మీకు యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్ని చక్కగా అంటే మీ జీవిత పరంగా ఎదిగేటటువంటి మాటలు, మీరు చేసేటటువంటి తెలిసి తెలియని పొరపాట్లు అన్నీ కూడా చక్కగా అర్థమయ్యి వాటిని సరి చేసుకోగలుగుతారు. ఎందుకంటే కొంతమందికి ఇళ్లలో చెప్పేటటువంటి పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు, కొంతమంది ఏంటంటే ఆకతాయితనంతో చెప్పినా కూడా అర్థం చేసుకోకపోవటము, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా వారికి వయసు ఉన్నా సరే సరైనటువంటి అవగాహన అనుభవం లేక పిల్లలు ఏంటంటే చాలా రకాలుగా అంటే ఈ మేషరాశి వ్యక్తులు పిల్లలంటే చిన్న పిల్లలనే పిల్లలు కాదండి, 40 సంవత్సరాల వరకు కూడా వారు యూత్ కిందకంటే పిల్లల కిందకే వస్తారు. తెలిసి తెలియని వయసు అనమాట. అన్ని పడి లేచి అనుభవాలు నేర్చుకున్న తర్వాతే ఎవరికైనా ఒక 40 సంవత్సరాల కాడి నుంచి కొంచెం అనుభవం అనేది అవుతుందన్నమాట. కానీ నిలదొక్కుకోవాల్సిన టైం కూడా అదే కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా తెలుస్తాయన్నమాట. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మం గారి మాట బంగారు బాట. దైవాన్ని కొంచెం వీళ్ళేంటంటే దూరం పెడుతూ ఉంటారు, అంటే కాస్త పూజలు చేయకుండా ఉండటము చేస్తారు. అసలు చేయరని కాదు, కాకపోతే తక్కువ అనమాట. అట్లా చేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవటము, ఒంట్లో ఓపిక అనేది సరిగ్గా సరిపోక ఇట్లా ఏంటంటే కొంచెం దైవాన్ని పక్కన పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎంత దైవాన్ని పక్కన పెట్టినా వీరు ఎలాంటి పరిస్థితుల్లో పక్కన పెడుతున్నారన్న సంగతి దైవానికి తెలుసు. కాబట్టి దైవం వీరిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదనమాట. ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో కూడా తోడుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు అవి చిన్న చిన్న పరీక్షలండి. దేవుడు అంటే మీకు అవి పెద్ద పెద్ద బాధల్లా కనిపించవచ్చు, ఎందుకంటే బాధలు కూడా అలాగే ఉంటాయి, మనం తట్టుకోలేని రకంగా ఉంటాయి అన్నమాట. బాధలు కాదని ఎవ్వరం కూడా అనము అనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా పెద్ద బాధ రావాల్సింది దేవుడు అంతటితో పోనిస్తున్నాడు. అది మీకు ఆ విషయం తెలియక మాకే కావాలి ఇలా ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసేసి మీరు బాధపడుతున్నారు. కానీ ఇంకా దేవుడు ఆ బాధ సంఖ్యను చాలా వరకు కూడా తగ్గించి చిన్న దానితో పోనిస్తున్నాడు. ఇదే మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే దైవానికి దగ్గరగా ఉండాలి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంటే బ్రహ్మాండంగా పెద్ద పెద్ద పూజలు చేయమని, పెద్ద పెద్ద ఆర్భాటాలు చేయమని, ఏదో చాలా రకాలుగా పిండి వంటలు వండేసి భయంకరంగా పూజలు చేయమని ఇక్కడ నేను చెప్పట్లేదండి. మీ శక్తికి తగ్గట్లుగా సులువుగా అంటే చేసేవాళ్ళు వారి ఓపికకి తగ్గట్టుగా వారు చేసుకుంటారు. అది వారి అదృష్టం. మనం ఎంత పెడితే అంత వెనక్కి మనకు వస్తూనే ఉంటుంది వడ్డీతో సహా.
అట్లా మన శక్తికి తగ్గట్లుగా ఒక చిన్న దీపారాధన చేసుకోవటము, సింపుల్గా ఒక పువ్వు పెట్టి చక్కగా దీపారాధన చేసుకోవటము, ఏదో ఒక పువ్వో పండో ఏదో ఒకటి, ఒక ఫలమో ఏదో ఒకటి సమర్పించి ఆ స్వామికి 2 చేతులు జోడించి చక్కగా దండం పెట్టుకుంటే మనకున్నటువంటి దోషాలు పూర్తిగా చాలా వరకు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు. అలాగే దైవాన్ని మనం అడగకపోయినా కూడా మనకేమి ఇవ్వాలో ఆ దైవానికి తెలుసు. కానీ మనం ఎప్పుడు ప్రేమగా పిలుస్తామా అని చెప్పేసేసి ఆ దైవం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం పిలిస్తే ఆ దైవానికి సంతోషంతో పొంగిపోయి, అమ్మ నా బిడ్డ చూడు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు, నన్ను వదిలిపెడతలేదు అని చెప్పేసేసి ఆ దైవం పొంగిపోయి మనకేంటంటే ఆ సమస్యలను పూర్తిగా తీసేయటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక బిడ్డ తల్లిని అమ్మ అని పిలిచినప్పుడు ఎంత సంతోషం అయితే పడుతుందో, అలాగే మనం ఆ నమ్ముకున్నటువంటి దైవాన్ని, తండ్రి కానీ ఆ తల్లి కానీ, ఇట్లా ఎవరైనా సరే, దేవత అవ్వచ్చు దేవుడు అవ్వచ్చు అండి, మనం ఆ తల్లిని కానీ తల్లి తండ్రి అని చెప్పి అట్లా పిలిచినప్పుడు ఏంటంటే వాళ్ళు పొంగిపోతారనమాట. ఆ సంతోషంతో మనకేంటంటే జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు, ఎందుకంటే మనకి తోడుగా ఉంటారు కదా, మనం ఎప్పుడు తలుచుకుంటుంటే మనం పిలుస్తుంటే ఆ దైవం మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి దైవారాధనకు దగ్గరగా ఉండండి. ఏదైనా కష్టము సుఖము నష్టము ఇలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఇంట్లో అందరితో షేర్ చేసుకోండి, తప్పు లేదు. కానీ మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు ఆ దైవానికి చెప్పుకోండి. మనుషులకి ఎవ్వరికి కూడా చెప్పుకోవద్దు. ఎంత గొప్పవారన్నా కానివ్వండి, మనిషి అనేవాడు ఎవ్వరి బాధల్ని ఎవ్వరూ కూడా తీర్చలేరు. ఎందుకంటే పైకి అంత అంటే తీయగా మాట్లాడొచ్చు, అంటే ప్రేమగా నటించొచ్చు, ఎట్లా 100 రకాలు చెప్పొచ్చు, అయ్యో పాపం అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. కానీ ఎవరు జేబులో రూపాయి తీసి ఎవరికి ఫ్రీగా ఇవ్వరు. అలాగే ఎవరి కష్టాన్ని ఎవరు తీసేయలేరు. చెబితే చక్కగా టైం పాస్ చేసుకుంటారు. మన మీద పగున్నోళ్ళైతే వీడికి ఇంతే అవ్వాలనుకుంటారు. మన మీద పగలేనోళ్ళైతే అయ్యో పాపం ఏం చేస్తారు, బాధలు పడుతున్నారని అంటారే. కానీ వాళ్ళకి తీసేయగలిగినటువంటి శక్తి ఉన్నా కూడా ఎవరి పనులు ఎవరు మానుకొని ఎవరి కష్టాలను ఎవరు తీసేయలేరు. ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అట్లా దైవాన్ని నమ్ముకోవటము, మన పని మన కష్టం మనం చేసుకుంటా వెళ్ళిపోవటము. ఇట్లా చేస్తే మన జీవితానికి తిరుగు అనేది ఉండదు. అంతేకాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో సింపతి కోసము, ఎవరు ఇది కోసం కూడా ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు. మనుషుల్లో ఈ రోజుల్లో లేనిది ఏంటంటే జాలి. మనం ఎవరి సింపతి కోసం ప్రయత్నించినా మన టైం వేస్ట్ అయిపోవటం తప్ప అక్కడ సింపతి అనేది లభించదు. ఎవరన్నా 100కి 100కి ఒకళ్ళు ఉండవచ్చండి, మంచి వాళ్ళు అస్సలు లేరని చెప్పి అంటలేదు. కాకపోతే ఎక్కువగా ఏంటంటే సమాజం అంతా స్వార్థంగా తయారైంది. అంటే మనం బాగుంటే చాలు, చేయగలిగిన ఎవరన్నా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా చేయగలిగే సహాయం చేయగలిగినా కూడా అది ఉన్నా మనకు దేనికో దానికి ఉపయోగపడిద్ది అని చెప్పి చాలా వరకు కూడా ఇట్లా అనుకుంటూ ఉంటున్నారనమాట. కానీ మేషరాశి వ్యక్తులు మాత్రం చాలా చాలా మంచివారండి. సమాజానికి అంటే జనానికి భిన్నంగా వీరేంటంటే ఏదైనా సరే వీళ్ళు అనుకుంటారు, దేవుడా మాకు ఇంకా ఇస్తే మేము ఇంకా చేయగలుగుతాం కదా, సమాజానికి మేము హెల్ప్ చేయగలుగుతాంగా, మేము ఎవరికైనా ఏదైనా పెట్టగలుగుతాంగా, మాకెందుకయ్యా నువ్వు ఇవ్వకుండా చేశావు, ఇవ్వనోళ్ళకేమో ఇస్తున్నావు, ఇచ్చే వాళ్ళకేమో ఇవ్వట్లేదు, ఇట్లాగైతే ఎట్లాగా అని చెప్పేసేసి మీరు బాధపడిన సందర్భాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా మీరు ఆ స్టేజ్కి వెళ్తారండి. నలుగురికి సహాయం చేసేటటువంటి స్టేజ్కి తప్పకుండా వెళ్తారనమాట. మీ యొక్క మంచితనము, మీ యొక్క కలుసుబాటుతనమే మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుందనమాట. ఎందుకంటే ఎవరికైనా మనం ఉన్న దాంట్లో మితిమించిన దానం చేయమని నేను ఎప్పుడు చెప్పనండి. మనకు ఉన్న దాంట్లో 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఒక 10 రూపాయలు ఎవరికన్నా దానం చేయగలిగిన వాడు చెయ్యొచ్చి. అలాంటి వాడు మీరు పెట్టగలిగినప్పుడు ఎదుటి మనిషికి దేవుడు మీకు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక 10 రూపాయలు మీరు పెట్టండి, సంతోషంగా ప్రతిఫలం ఆశించకుండా పెట్టండి. అలాంటప్పుడు ఆ దేవుడు మీకు 10ని 20 రూపాయలుగా, ఆ 50 100 రూపాయలు, ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటట్లుగా చేస్తాడనమాట. అట్లా మనసు ఎప్పుడు కూడా లెక్కల్ని, స్వార్థాన్ని, అంటే 10 పెడితే 100 వచ్చింది ఇట్లా చూసుకోకూడదు. మనం అక్కడ మనం చెయ్యాల్సిందే మనం మంచితనంతో మనం చెయ్యాలి. మనం మంచి మనసే మనకు దీవెనగా మారుతూ ఉంటుందన్నమాట.
ఇలాంటి వ్యక్తిత్వం అనేది మేషరాశి వారిలో పుష్కలంగా ఉంది. వీరి దగ్గర అమాయకత్వము, తెలివితేటలు, చురుకుతనము, చలాకీతనము, ఏదైనా సరే పట్టేసేయటం ఒక్కసారి చూడంగానే, ఇట్లా ప్రతిదీ కూడా చక్కటి క్వాలిటీస్ అనేవి ఈ మేషరాశి వారిలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే వీరికి కోపము ఎక్కువగానే ఉంటుంది, శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి అంటే ఏదైనా సరే చిన్నపిల్లల మనస్తత్వం అన్నమాట. కాస్త ప్రేమగా పలకరి